అతను 2024 ఎన్నికలకు ముందు వరకు నోటితో విరుచుకుపడ్డాడు. అడ్డగోలిగా అప్పటి ప్రతిపక్ష నేతలను తిట్టేవాడు. కట్ చేస్తే ఎన్నికల తర్వాత సీను మారిపోయింది. మాట్లాడడం కాదు, కనీసం కనిపించడం లేదు. అసలు మళ్ళీ వస్తాడా రాడా? అవును, మీ అనుమానం నిజమే. నేను మాట్లాడుతుంది మాజీ మంత్రి కొడాలి నాని గురించి. కొడాలి రాజకీయ భవిష్యత్పై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. కొడాలి నాని నువ్వెక్కడా అని సోషల్ మీడియా వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడ దాక్కున్నాడు, ఎప్పుడు వస్తాడు? ఒకటే, ఇవాళ సోషల్ మీడియాకి ముఖ్యంగా ఆదాయ వనరులుగా మారినటువంటి నాయకులు ఎవరు అని అంటే ప్రధానంగా ఫస్ట్ ప్లేస్ కొడాలి నానికి ఇవ్వాలి. ఆయనకు వచ్చినన్ని బూతులు కానీ, ఆయనకున్నటువంటి ఒక ఫెమిలియారిటీ, అడ్డంగా నోటికొచ్చినట్టు అసహ్యంగా మాట్లాడగలిగినటువంటి ఒకే ఒక రాజకీయ నాయకుడు సౌత్లో అని అందరూ గుర్తించినటువంటి నేపథ్యంలో ఈయన వీడియో పెడితే చాలు, ఈయన బూతులు వినిపిస్తే చాలు, లక్షల ఆదాయం అని నమ్మేటటువంటి చాలామంది మీ శిష్యులు ఉన్నారు, మీ అభిమానులు ఉన్నారు, మీకోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అందుకే కొడాలి నాని ఎక్కడా, మీరెక్కడా? కోర్స్ ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు ఆయన. పాపం ఎన్నికలలో ఓడిపోతే చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తాను అని. మరి రహస్యంగా చంద్రబాబు దగ్గరే దాక్కొని ఆయన బూట్లు తుడిచే కార్యక్రమంలో ఉన్నాడా కొడాలి నాని? అసలు ఈ కొడాలి నాని రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు? ఇన్ని బూతులు వచ్చిన వాడిని రాజకీయాల్లో ఎవరు ప్రోత్సహించారు? గుర్తు చేసుకోవాలి ఒకసారి. వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని ఇద్దరు మంచి మిత్రులు. వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఒక చోటు సంపాదించారు, అతనితో సినిమాలు తీశారు, అతనికి సన్నిహితంగా మెలిగారు. అలాగే అతని ద్వారా తెలుగుదేశం పార్టీలో టికెట్స్ సంపాదించడానికి చేసినటువంటి ప్రయత్నంలో చంద్రబాబు గారు మొహమాటపడి మరీ వీళ్ళకి సీట్ ఇచ్చారు. దాని ఫలితమే ఇవాళ రాష్ట్రం అనుభవించింది, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా అనుభవించాడు. ఎవరిని రాజకీయాల్లోకి తీసుకురావాలో విచక్షణ మర్చిపోతే, మొహమాటానికి మనము సీట్లు ఇచ్చి గెలిపించేస్తే వచ్చే ప్రమాదం ఏంటి అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా గుడివాడ అండ్ గన్నవరం రెండు నియోజకవర్గాల యొక్క కథ మనం చూస్తే అర్థమయ్యే సత్యం ఇదే. ఏం మాత్రం ప్రజల పట్ల కానీ, కొన్ని విలువల పట్ల కానీ, లేదా రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైనటువంటి విషయాల్లో వాటి మీద గౌరవం కానీ లేనటువంటి వాళ్ళు ఇవాళ అత్యధికంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆ వచ్చిన నేపథ్యంలోనే చంద్రబాబు మొహమాటం కొద్దీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ఆబ్లిగేషన్ కొద్దీ ఈ ఇద్దరు నాయకులు రాజకీయాల్లోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత జరిగిందేంటి? పార్టీ మారిన తర్వాత కొడాలి నాని మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడైనా లాజిక్ ఉందా? ఎక్కడైనా ఒక సభ్య సమాజం హర్షించేటటువంటి అవకాశం ఉందా? మరి అన్ని రోజులు దశాబ్ద కాలం టీడీపీ పార్టీలో పనిచేసినటువంటి నాయకుడికి చంద్రబాబు నాయుడు గురించి పార్టీ మారగానే జ్ఞానోదయం వచ్చిందా? మరి అంతకుముందు ఆయన వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడైతే మరి అప్పుడు మీరు బానిసత్వం చేశారా? అలాంటి నాయకుడి దగ్గర ఊడిగం చేశారా? మీ మనస్తత్వాన్ని ఏమనాలి? కొత్తగా తెలుసుకున్నటువంటి సత్యమా ఇది? ఇప్పటికిప్పుడు జరిగినటువంటి వ్యవహారమా ఇది? కాదు కదా. ఎప్పుడో ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆ తర్వాత మీరు ఆయనతోనే, చంద్రబాబు నాయుడుతోనే కలిసి ప్రయాణం చేసినటువంటిది మీకేమి బ్రెయిన్లెస్ ఫెలోగా మారినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజుల్లో ఇవాళ మాట్లాడే విషయాలు తెలియకుండా అయిపోయాయా? ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమైతే అది మాట్లాడే వాళ్ళని రాజకీయాల నుంచి కాదు, సంఘం నుంచే బహిష్కరించాలి. ఇవాళ కొడాలి నాని ఎక్కడా అనంటే ఎక్కడుంటాడు? ఎక్కడో దాక్కొని ఉంటాడు. వీళ్ళందరూ కాగితం పులులు, తాటాకు చప్పుళ్ళు, అలాగే బెదిరించేటటువంటి తత్వంతో ముందు వీళ్ళకే ధైర్యం లేనటువంటి బతుకు వీళ్ళది. ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమైతే అప్పుడు బూతులు మాట్లాడి ఇష్టానుసారం అసహ్యంగా ప్రవర్తించి అధినేతను మెప్పించామని అనుకున్నారు, కానీ జనాన్ని మాత్రం నొప్పిస్తున్నారు అన్నటువంటి జ్ఞానం లేనటువంటి రాజకీయ నాయకుడు కొడాలి నాని. త్వరలోనే ఆయన సహచరులతో పాటు జైలుకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉందని ఆయన దాక్కున్నాడు అన్నటువంటి సత్యం ఇవాళ కాదనలేదు. ఒక్కొక్కటిగా ఇవాళ అనేకమైనటువంటి స్కాములు బయటపడుతున్నప్పుడు లిక్కర్ స్కామ్, బహుశా అదృష్టం కొద్దీ లిక్కర్ స్కాములో కొడాలి నాని యొక్క పేరు వినపడల. ఎందుకనంటే ఆ పార్టీ వాళ్ళకే ఇతనితో మనకు కుదరదులే, ఇతనికి అంత సమర్థత లేదులే, ఏదో బియ్యాన్ని అమ్ముకునేటటువంటి వ్యాపారం చేసుకొని
ఆయన కొద్ది రోజులు మంత్రిగా ఉన్నాడు కదా, ఆ మంత్రిత్వ శాఖలో వచ్చేదేదో, దాచుకునేదేదో, దోచుకునేదేదో ఆయనకు వదిలేద్దాం. ఇతనికి ఎంత సీన్ లేదు, కేవలం బూతులకు మాత్రమే పరిమితం చేయగలిగినటువంటి క్యారెక్టర్ ఇది. అందుకే నిరంతరం నిరంతరం ఏ పని పెట్టుకోకుండా ఇదే పని. కెమెరా ముందుకొస్తే చాలు వినలేని బూతులు. ఇది రాజకీయం అంటాడు, ఇది నమ్మమంటాడు, ఇది వినమంటాడు. ఈ హింస ఎక్కడ భరించాలి? అందుకే ఆయన నియోజకవర్గ ప్రజలు కూడా వద్దురా బాబు, గుడివాడ పరువు తీసావు. గుడివాడ అనగానే ఎన్టీఆర్, అలాగే ఏఎన్ఆర్, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు ఆ జిల్లా నుంచి, ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ పరువే పోయింది వాళ్ళ. ఇలాంటి రాజకీయం గుడివాడ నుంచి చూడటం ఆంధ్రప్రదేశ్కి కూడా డైజెస్ట్ కాల. ఇంత దారుణమైనటువంటి రాజకీయం ఉంటుందా అన్నటువంటి దానికి నిదర్శనంగా కొడాలి నాని మిగిలిపోయాడు. ఇవాళ ఆయన వచ్చినా రాకపోయినా రాష్ట్రానికో లేకపోతే ఆ నియోజకవర్గానికో ఎదురు చూసే వాళ్లకు పెద్ద నష్టమేం లేదు, వదిలేద్దాం. ఇక ఈ భాగవతం మనం కట్టిపెట్టకపోతే ఇలాంటి వాళ్ళ మీదే ఆదాయం సంపాదించుకోవాలి అనుకునేటటువంటి తత్వాన్ని యూట్యూబర్స్ కూడా వదిలేయాలి. ఒక మంచి రాజకీయాన్ని చెప్పగలిగే వాళ్ళు ఉంటే, చెప్పే అవకాశం ఉంటే, చూయించే లక్షణం మీకుంటే జనం దాన్ని కూడా ఆదరిస్తారని, ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టమని, ఇలాంటి వీడియోస్ను ప్రమోట్ చేయటం ఏ రకంగానూ జర్నలిజానికి సంబంధించిన విషయంగా మీరు గుర్తించాలి అన్నది మొట్టమొదటి విషయం. ఎనీహౌ, కొడాలి నాని ఎప్పుడు వస్తాడో, అలాగే దర్యాప్తు అధికారులు ఆయన్ని ఏ నేపథ్యంలో తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెడతారో, జైలుకు పంపిస్తారో చూద్దాం.